రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్? మామూలుగా ఉంది, అంత ఏం లేదు. పథకాలు ఇస్తామని చెప్పి ఇస్తలేరు. ఇప్పుడు ఇక ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు, కొంతమంది ఇస్తారు అంతే. అంటే అప్పుడు డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసిండ్రా మీరు? చేసిన ఏం రాలేదు అసలు. ఏం రాలే. అంటే అప్పుడు డబుల్ బెడ్రూమ్లకి అప్లై చేసినప్పుడు రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో సర్వేలు చేసిండ్రు కదా, అవి చక్కగా అయినాయి అమలా? కాలేవు అసలు. అవి కూడా కాలేదు. అప్లై చేసిండ్రు, అసలు ఏమేమి అప్లై చేసిండ్రు మీరు? ఇందిరమ్మ ఇళ్ళ గురించి, గ్యాస్ గురించి. గ్యాస్ గురించి మొన్న 500 పడుతుంది అంతే, ఒక నెల పడవచ్చు. అంతకుముందు ఏం పడలేదు అసలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా అంటే ఏం చేస్తారు? కేసీఆర్ పరిపాలన బాగుంది చెప్పాలి. కేసీఆర్ పరిపాలన ఎందుకట్లా? ఎందుకంటే ఆయన అప్పుడు వాటర్ బాగా ఇస్తుండే ఎండాకాలం. మొన్న ఎండాకాలం అయితే ఈయన నీళ్ళ రాళ్ళు ఇస్తారు, ఇక చుక్కలు కనిపించినాయి మాకు. లేకుంటే అప్పుడు మంచిగా ఎండాకాలం అయినా కూడా మాకు నీళ్ళు పుల్లు వస్తుండే. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, అవును. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు బీజేపీ వస్తుంది అంటారు? బీజేపీ అంటే జర వాళ్ళు మంచిగా పరిపాలన చేస్తారని కానీ మతాలను వేరు చేస్తూ ఉంటారు కదా మరి. ఉంటారు, కానీ వాళ్ళేమో జర స్ట్రాంగ్ ఉంది. మోడీ పరిపాలన మంచిగా ఉంది కదా. ఇప్పుడు కేంద్రం నుంచి పడితే 40 రూపాయలు కరెక్ట్ పడుతున్నాయి. ఈయన ఇచ్చే పైసలు పడతలేదు కదా. గ్యాస్ పైసలు సబ్సిడీ 40 రూపాయలు కరెక్ట్ పడుతుంది. ఈయన ఇచ్చే పైసలు అసలు పడతలేదు. థ్యాంక్ యూ.